ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. ఈశ్వరుడు తన మాయచే సమస్త భూతములను కీలుబొమ్మలను వలె త్రిప్పుచున్నారని తెలుపుచున్నారు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. ఓ అర్జున, జగన్నియామకుడు పరమేశ్వరుడు అంతర్యామి మాయ చేత సమస్త ప్రాణులను యంత్రమునారోహించిన వారి వలె కీలుబొమ్మలను వలె త్రిప్పుచూ సమస్త ప్రాణుల యొక్క హృదయమున వెలయిచున్నారు. ఈశ్వరుడు ఎచ్చట ఉన్నారు, ఏమి చేయుచున్నారు అను ప్రశ్నలకిచట సమాధానము చెప్పబడినది. ఈశ్వరుడు భగవంతుడు దూరముగానే ఉన్నారని తలంచుట వెర్రి. వారు జీవులకు అతి సమీపమున హృదయమందు కూడా ఆత్మరూపమున అధివసించుచున్నారు. కనుకనే సర్వభూతానా హృద్దేశే అని చెప్పబడినది. కావున భగవత్ సాన్నిధ్యమును ఎల్లప్పుడూ అనుభవించుచు పాపాచరణము లేక భక్తియుతులై మెలగవలెను. జీవులు చేయు సమస్త కార్యములను సంకల్పించు సమస్త సంకల్పములను ఈశ్వరుడు సాక్షిమాత్రుడై సదా వీక్షించుచునే ఇండునని ఎవరునూ మరువరాదు. ఈశ్వరుడనగా ప్రభువు, శాసకులు, నియామకులు. రాజు ప్రజలను శాసించినట్లు వారు సమస్త ప్రాణికోట్లను శాసించుదురు. వారి వారికి కర్మానుకూలముగా ఫలములను సంగుదురు. రాజాజ్ఞను మీరినసో జనులకెట్లు దండనము లభించునో అట్లే ఈశ్వరుని ఆజ్ఞయగు ధర్మమునుల్లంఘించినసో మనుషుడు వారిచే శిక్షితుడై తన దుష్కర్మ ఫలితముగు ఘోర దుఃఖముననుభవించును. కావున హృదయమున బాహ్యమున సర్వత్రా ఈశ్వర సన్నిధిని సదా భావించుచు ధర్మమును సత్యమును ఎవరూ ఉల్లంఘించరాదు. భగవంతుడు ఏ ప్రదేశమందుండును? వైకుంఠమందా, లేక కైలాసమందా, లేక పాతాళమందా, ఇంకా ఏమన్నా ఇతర లోకములందా అని మన చాలామందికి ఇక్కడ అనుమానాస్పదం అనేది కలుగుతూ ఉంటుంది అన్నమాట. వారెల్లడలా వసించుచుందురు. ఎక్కడంటే ఏ ప్రదేశమంటూ కూడా విడిగా తనకంటే విడిగా ఇంకొక ప్రదేశమంటూ లేకుండా వైకుంఠమందు వారే ఉన్నారు, కైలాసమందు వాళ్ళే ఉన్నారు, పాతాళమందు ఇతర ఏ లోకమందు కూడా భగవంతుడు నివసించుచున్నాడు అని మనకిక్కడ తెలియజేయటం జరిగింది. ఇంకా వారెల్లడలా వసించుచుందురు. అతి సమీపమున గల హృదయ ప్రదేశమందును కూడా ఉండును. ఇక్కడ పరమాత్మ యొక్క స్థితి, పరమాత్ముడు ఎక్కడ ఉన్నాడు అని మనకి చాలా అపోహలను ఏవైతే ఉండయో అవి మొత్తం కూడా ఇక్కడ మనకు సమూహంగా తొలగిపోయేదానికి పరమాత్మ ఏ ప్రదేశము అంటూ తనకంటే విడిగా ఇంకొకటి ఉన్నది అనేది లేకుండానే మనం ఏవైతే అనుకుంటూ ఉన్నామో త్రిలోకాలు అని, వైకుంఠమందు కానీ, కైలాసమందు కానీ, పాతాళమందు కానీ, ఇంకా ఏమన్నా లోకాలుంటే ఆ లోకాలందు కానీ, చివరికి అతి సమీపమున ఉన్న మన హృదయమందు కూడా
భగవంతుని యొక్క స్వరూపము ఉన్నదని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగిందనమాట. మరి ఈ విధంగా సర్వవ్యాపకంగా సర్వ సమానమై ఏ విధంగా ఉండి సమస్త మన కార్యకలాపాలందు మొత్తం కూడా ఆధార రూపకమై సమస్త కార్యాలు కూడా ఏ విధంగా జరుపుతూ ఉన్నాడు అన్న విషయం దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. ఇక మనకే సమస్తం భగవానుడే చేసేటప్పుడు భగవంతుని యొక్క ఆధారంతో జరుగుతున్నప్పుడు ఇక నేను చేస్తూ ఉన్నాము, నాతోటే సమస్తం జరుగుతూ ఉన్నది అని అనుకునే యొక్క భావన ఎటువంటిది అని మనం అర్థం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదన్నమాట. నేను అనేది ఏది అసలు ఇక్కడ ఈ శరీరంలో ఈ నేను అని అనుకున్న యొక్క స్వరూపం ఏంటిది అని కానీ మనం ప్రశ్నించుకున్నట్లయితే శరీరమే నేను అయితే నా శరీరం అనే శరీరాన్ని అంటుంటాం కదా. నేనంటూ ఒకటి లేకుండా నా శరీరం అనే యొక్క పదం అనేది మన నోట ఏ విధంగా వస్తూ ఉంటుంది? నేనంటూ ఒకడిని ఉన్నాను కాబట్టే నా శరీరం అని అనుకోవటం జరుగుతుంది. అప్పుడు శరీరం కంటే నేను అని ఒకడిని వేరుగా ఉన్నాను అనే విషయం మన ప్రతి ఒక్క మాటలో మన ప్రతి ఒక్క సంఘటనలో కూడా ఆ విధంగా శరీరాన్ని విడగొట్టి మనం మాట్లాడుతూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటుంటాం. అప్పుడు ఈ నేను అంటే ఎవరు ఈ శరీరంలో అని మనం పరిశోధన కానీ చేసి ఎవరైతే బాగుగా ఈ నేను అనే యొక్క స్వరూపం ఏంది అంటే జ్ఞానం యొక్క స్వరూపమే నేను, జ్ఞానం ఆత్మ యొక్క స్వరూపమే నేను కానీ ఈ శరీరం అనే యొక్క వస్తురూపకం కానే కాదు. అందువల్ల ఈ జ్ఞానం అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి అంటే తప్పనిసరిగా భక్తి అనేది చాలా చాలా అవసరం. భక్తి అంటే ఏమి భక్తి? భగవంతుని మీద భక్తి. భగవంతుడంటే మనకంటే భిన్నంగా ఉన్నాడు, ఏ గుడిలోనో ఏ విగ్రహంలోనే ఉన్నాడు అని కాదు, ఈ హృదయ హుహూరములోనే ఉన్నాడు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. బయట మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా భగవంతుణ్ణి మనం చూడాలి, భగవంతుణ్ణి మనం తెలుసుకోవాలి అని చూసినప్పుడు ఎందుకు అంటే ఇంత విశాలతత్వంలో భగవంతుని చూడటం చాలా కష్టతరమైంది, అది వీలుగాని పని. అయితే ఏ విధంగా ఇంత విశాలంలో కూడా సర్వత్రా మనం చూడగలుగుతాము అంటే ముందు మన హృదయములో ఈ జ్ఞానరూపకాన ఈ జీవరూపాన ఏ విధంగా భగవత్ స్వరూపము ఉన్నదో అది మనం కానీ ప్రత్యక్షంగా స్వరూపాన్ని చూడటం అంటే ఆ స్వరూపంగా మారటమే ఇక్కడ వాస్తవం. తనకంటే భిన్నంగా చూసే వస్తువు ఎప్పుడు కూడా జడ పదార్థం అయిపోద్ది. అందువల్ల భగవంతుణ్ణి అని చూసినా సరే అది జడ పదార్థమే అయిపోద్ది. ఇక్కడ చూడటం అంటే ఏంది అంటే ఆ వస్తువుగా మనం మారటమే. ఆ వస్తువుగా మారటం అంటే అప్పుడు తనకంటే వేరుగా ఇంకొక వస్తువు అనేది లేదు అని అక్కడ యొక్క అనుభవము అంటే ఏ విధంగా ఉంటుందంటే ఒక బెల్లములో తీపి అనేది ఉంటుంది. ఆ తీపి అనేది మనకి నాలుక మీద వేసుకున్నప్పుడు తీపి ఎటువంటిది అని మన స్మృతికి అనుభవానికి వచ్చుద్ది. ఆ అనుభవము ఎటువంటిది, అనుభవం ఎట్లా ఉందంటే మనం ఎవరం కూడా చూపించలేము, దానికి రూపకం లేదు. బెల్లములో ఉన్న తీపి యొక్క విధానం మనం జ్ఞానంతో గుర్తిరగటం జరుగుద్ది. అదేవిధంగా ఇక్కడ భగవంతుని యొక్క స్వరూపాన్ని చూడటము, భగవంతుని యొక్క స్వరూపంగా మారటం అంటే ఏదైతే తనకంటే భిన్నంగా చూపు ఏదైతే ఉందో అది మొత్తం కూడా జడంగానే మారిపోద్ది. అదే ఇక్కడ ఈ ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క కూడా ప్రక్రియ. ఏ విధంగానూ తనకంటే వేరుగా చూసేది ఏదైతే ఉందో అదే దృశ్య ప్రపంచం మొత్తం అనేకత్వం అయిపోయింది, అది జడమైపోయింది. అది కొంచెం సేపు చూడటం, ఒకదాన్ని చూసి మళ్ళీ రెండవ దాన్ని చూసేటప్పటికి ఇది మారిపోతూ ఉంటుంటుంది. ఈ మార్పులు చేర్పులు మొత్తం చెందిపోయేది ఏదైతే ఉందో అదే ఇక్కడ జడ పదార్థము అంటే. అట్లానే మన శరీరం కూడా ఒక జడ పదార్థమే. ఎందుకు? శరీరం కంటే భిన్నంగా ఉన్న జ్ఞానమే మనం కాబట్టి ఈ జ్ఞానంతో నా శరీరం అనే శరీరాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి శరీరం కూడా జడ పదార్థమే. ఈ శరీరంలో ఉన్న అతి సూక్ష్మంగా ఉండే ఇంద్రియాదులు కూడా జడ పదార్థాలే. ఏ విధంగా? నా కాలు అంటాం, నా కన్ను అంటాం, నా చేతులు అంటాం, నా ముక్కు అంటాం. ఈ విధంగా ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క రకంగా దాని క్రియని మనం విభజించి మనం చూస్తూ ఉంటుంటాం.
ఆ తీరుగా విభజించి మనం చూసేటప్పుడు ప్రతి ఒక్క క్రియని, ప్రతి ఒక్క ఇంద్రియాదులతోటి జరిగే యొక్క ప్రక్రియని విభజించి ఎప్పుడైతే మనం చూడగలుగుతూ ఉన్నామో చూడబడే వస్తువు అనేది వేరైపోతూ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే వేరైపోతూ ఉంటుందో అది జడ పదార్థం అయిపోతుంది. జడ పదార్థం అయితే కొద్దిసేపు ఉండి కొద్దిసేపు లేకుండా కనపడకుండా పోతూ ఉంటుంది. ఇక వాస్తవికంగా ఉండేది ఏంది, దాన్ని చూసే యొక్క వస్తువు ఏదైతే ఉందో అది ఎప్పుడు ఒకే రకంగా ఉంటుందన్నమాట. ఆ ఒకే రకంగా ఉండే వస్తువే మనం, ఆ వస్తువే జ్ఞానం, ఆ వస్తువే నేను 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 అనుకునే యొక్క జ్ఞానం, ఆత్మ యొక్క స్వరూపం, జీవుడి యొక్క స్వరూపము. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ముందు మనం భగవంతుని చూడాలి అంటే ఈ శరీరంలో మన హృదయంలో ఉండ యొక్క ఏ స్థానంలో ఉన్నాడు ఈ జ్ఞానస్వరూపంగా భగవంతుడని ముందుగాని మనం చూడగలిగితే అప్పుడు ఆ స్వరూపం యొక్క ఆధారంతో ఈ సమస్త ప్రపంచం మొత్తం ఉన్నది. ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఏ విధంగా ఈ హృదయంలో ఉన్నాడో ఈ ప్రపంచంలో కూడా అదే విధంగా భగవంతుడు ఉన్నాడు అనే అనుభవం అనేది అప్పుడు మనకి సర్వత్రా భగవంతుడు ఉన్నాడు అన్న విషయం మనకు గోచరించడం జరుగుద్దన్నమాట. అదేవిధంగా ఆ విధంగా భగవంతుని మనం చూడాలి, కానీ మనకు కనపడట్లేదు అని ఏదో గుళ్ళో ఒక విగ్రహాన్ని చూడటము, ఆ విగ్రహాన్ని చూసి అక్కడ కనీసం దేవుడు అనుకొని మనం నిర్ణయించుకొని మన సంకల్పంతో ఏర్పాటు చేసుకున్న ఆ విగ్రహమే దేవుడు అనుకొని ఇంకెక్కడా లేదు అని ఒక పరిధిని ఆపాదించుకొని మనం చూసే చూపు అది మార్గంలో ఒక ప్రయాణంలో భక్తికి, భగవంతుడనే భక్తికి సంబంధించిన క్రియే కానీ అది వాస్తవికంగా భగవంతుని సర్వత్రా చూసేది కానే కాదు. ఎందుకు కాదు అంటే మనకే అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకు ఇక్కడ ఒక దేవాలయంలో ఒక రకమైన వాతావరణము, ఒక రకమైన విగ్రహము ఉంటే ఇంకొక దేవాలయంలో ఇంకొక రకమైన వాతావరణము, ఇంకొక రకమైన విగ్రహం ఉంటుందన్నమాట. అప్పుడు ఇక్కడ ఉండే వాతావరణం, ఇక్కడ ఉండే విగ్రహము అక్కడా లేదు, అక్కడ ఉండే విగ్రహము ఎక్కడా లేదు. అప్పుడు ఇది వేరుగా ఉంది, అది వేరుగా ఉంది. అటువంటిప్పుడు ఈ భిన్నత్వంతో కూడుకున్న చూపు కానీ, ఈ భిన్నత్వంతో కూడుకున్న భగవంతుడి యొక్క విగ్రహాలు కానీ ఎటువంటి స్థితిలో కూడా అది పరమాత్మ స్థితికి చెందనేరవు. అయితే పరమాత్మని చెందేదానికి, పరమాత్మని పొందేదానికి, పరమాత్మలో విలీనమైపోయేదానికి మన పూర్వీకులు ఎందుకు పెట్టారు అంటే గుళ్ళు, ఈ గోపురాలు, విగ్రహాదులు అంటే భగవంతుని మీద భక్తి మనకి కలిగేదానికోసం పెట్టారు. భగవంతుడంటే ఒకడున్నాడు, మనకు తెలిసినా తెలియకపోయినా సరే సర్వం పరమాత్మ యొక్క ఆధారంతో ఈ సమస్తం మొత్తం జరుగుతూ ఉన్నది అని మన పెద్దలు, శాస్త్రాలు అన్నీ చెబుతూ ఉన్నాయి. కాబట్టి ముందు గుళ్ళో విగ్రహారాధన, విగ్రహ రూపాన మనం ఏర్పాటు చేసి ఆ విగ్రహంలోనే మనం ఉన్నట్టుగా, భగవంతుడిని ఉన్నట్టుగా మనం ఊహించుకొని ఆ విధంగా మనం ఆలోచన చేసి ఒక విగ్రహ రూపంలో భగవంతుని చూసుకుంటూ అక్కడ ఎప్పుడైతే మన పూజలు, మంచి చెడ్ల భగవంతుని ధ్యానాలు చేస్తూ ఉంటామో తప్పనిసరిగా ఒక రోజుకి ఆ భగవంతుడు ఎక్కడున్నాడు ఏమిటి అన్న ప్రశ్న మనకు కలిగినప్పుడు ఈ శాస్త్రాల ద్వారా కానీ ఎవరైతే పరమాత్మ యొక్క స్థితి ఇటువంటిదని అక్కడ నిలబడగలిగిన అనుభవజ్ఞులు, పెద్దలు, గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ప్రవచనాల ద్వారా కానీ, వాళ్ళ సాంగత్యం ద్వారా కానీ మనం కూడా మన హృదయంలో ఏ ఆత్మస్థానం అయితే ఉన్నదో ఆ స్థానాన్ని చేరుకొని అక్కడ నిలబడగలిగితే అప్పుడు సర్వత్రా కూడా ఏ విధంగా పరమాత్మని యొక్క విధానం ఉండదు అన్న విషయం మనకి గోచరించడం, అనుభవానికి రావటం అనేది జరుగుతుంది. అప్పుడే ఇక్కడ భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నకి మనకు సమాధానం దొరకటం జరుగుద్ది. ఇక్కడ పరమేశ్వరుడు అంతర్యామి మాయచేత సమస్త ప్రాణులను యంత్రమునారోహించిన వారిని వలె కీలుబొమ్మలను వలె తిప్పుచూ సమస్త ప్రాణుల యొక్క హృదయమును వెలగిచున్నారు. అంటే ఈ యంత్రం ఏదైతే, యంత్రం అంటే ఒక మన పెద్ద ఫ్యాక్టరీలో ఆ ఫ్యాక్టరీని మొత్తాన్ని నడిపేది ఒక మిషన్ ఏదైతే ఉందో ఆ మిషన్నే ఇక్కడ యంత్రము అంటాం అన్నమాట. ఇప్పుడు ఆ యంత్రం అనేది ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా నడపటం జరుగుతూ ఉంటుంది.
ఆ యంత్రం అంటూ లేకపోతే ఆ ఫ్యాక్టరీలో చిన్న చిన్నవి కానీ పెద్దవి కానీ అనేకమైనవి ఏవైతే ఉన్నాయో, మెయిన్ ఈ మూలమైన యంత్రం ఏదైతే ఉందో ఒక మిషను, ఆ మిషన్ యొక్క ఆధారంతో ఆ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మన హృదయములో ఆత్మరూపాన భగవంతుని యొక్క స్థానం అనేది, భగవంతుని యొక్క స్థితి అనేది మన హృదయంలో ఆత్మరూపాన ఉండి మన సమస్త కార్యాలు, సమస్త కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవి ఒక యంత్రం, ఫ్యాక్టరీకి యంత్రం అనేది, ఒక మిషన్ అనేది ఏ విధంగా ఆధారంతో ఆ ఫ్యాక్టరీ మొత్తం నడుస్తూ ఉన్నదో, అదేవిధంగా ఈ శరీరం అనే నావని, ఈ శరీరం అనే యొక్క విధానాన్ని, దీని యొక్క కర్మలని, దీని యొక్క ఫలాఫలితాలని మొత్తం కూడా ఆంతరంగికంగా ఒక మిషన్ వెళ్ళే ఒక యంత్ర రూపాన, లోన ఆత్మరూపాన ఉండి భగవానుడు ఈ సర్వకార్యకలాపాలు కూడా సమస్తం మొత్తం జరుగుతూ ఉందన్నమాట. కాబట్టి ఇక మొత్తం కూడా పరమాత్మే తప్ప రెండవది అంటూ లేనే లేదు అని మనకి ఇక్కడ తెలియజేయటం జరిగింది. మరి రెండవది లేదైనప్పుడు రెండవది ఎక్కడి నుంచి తయారవుతూ ఉన్నది? రెండవది ఈ నేను అనే విడబడ్డ అహంకారం, జీవపరిధి ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ రెండవది. అది కానీ లేదు అని మనం తెలుసుకున్న మరుసటి క్షణము ఉండేది సహజ సిద్ధంగా ఉండే భగవంతుని యొక్క స్వరూపమే. మరి ఎప్పుడు మనం తెలుసుకోవాలి? ఎప్పుడైతే ఈ నేను నాది అనే అహమ్మములతోటి సర్వప్రపంచం మీద అనేకత్వంతో కూడుకున్న మన భావనలు, మన ఆలోచనలు, మన సర్వకర్మలు ఏవైతే భిన్నంగా అనేకంగా ఉండయో ఇవన్నీ ఒక్కొక్కటి ఎంతా కూడా లోన ఆత్మ యొక్క జ్ఞానం యొక్క స్థితితోటే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయని ఎవరైతే ఉండే స్థానం కాడ జ్ఞానరూపకమై ఉండగలిగి ఈ సమస్త కార్యకలాపాలు చేస్తూ ఉంటాడో, సమస్తం మొత్తం తనలో నుంచే ఈ మొత్తం కూడా ఈ సృష్టి మొత్తం జరుగుతూ ఉన్నదని అనుభవం అనేది మనకు సంపూర్తిగా వచ్చిన మరుసటి క్షణమే తప్పనిసరిగా భగవంతుని యొక్క స్వరూపం మనకి గోచరించడం జరుగుద్దన్నమాట. ఇంతకంటే వేరే ఇక లేనే లేదు. అంటే దృశ్యం అంతా కూడా అనేకత్వం మొత్తం కూడా ఈ లోన ఏకత్వం అనే యొక్క ఆత్మ యొక్క స్వరూపంతో ఇది మొత్తం జరుగుతూ ఉన్నది. లేకపోతే రెండవది అంటూ లేనే లేదు. కాబట్టి అటువంటి అనుభవం రావాలి అని అంటే దానికి భిన్నంగా అనేకంగా ఉండే దృశ్య వ్యామోహం మనలో తొలగపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ అనుభవం అనేది రాదు. ఇది తొలగిన మరుక్షణమే ఇటువంటి జ్ఞానం అనేది మనకి తయారవ్వటం జరుగుద్ది. అప్పుడు జ్ఞానంగా మారిపోవటం జరుగుద్ది. ఇది తొలగనంతసేపు జ్ఞానం అనేది అక్కడే ఉన్నప్పుడు కూడా మనకి గోచరం అంటే కానే కాదు. కాబట్టి ఎక్కడ ఉన్నది ఈ భగవంతుని యొక్క తత్వం మొత్తం కూడా యాడ ఇమిడి ఉన్నది? దృశ్య వ్యామోహం ఎప్పుడైతే మనకు సంపూర్ణంగా తొలగిపోద్దో, దృశ్య వ్యామోహం అంటే ఇక్కడ శరీరం యొక్క వ్యామోహమే దృశ్యం. దృశ్యం అంటే మనం బయటికి వెళ్ళిపోతాం. వాస్తవకంగా శరీరమే ఇక్కడ దృశ్య రూపకము. అంటే ఈ శరీరం మీద మమకారం, ఈ శరీరం నేననే అహంకారం ఏదైతే ఉన్నదో ఇది సంపూర్తిగా తొలగిన మరుక్షణమే వాస్తవకంగా మనం జ్ఞానరూపకంగా మారిపోవటం జరుగుద్ది. ఈ రెండు ఒకేసారి జరుగుతాయి. ఇది తొలగిన మరుక్షణం ఇది ఉంటుంది, ఇది ఉన్నంతసేపు ఈ జ్ఞానం అనేది గోచరం కాదు. ఈ సంఘర్షణ కోసమే మనం అనేక రకాల సాధనలు భగవంతుని కోసం చేసేది ప్రతి ఒక్కరం కూడా దీనికోసమే. కాబట్టి ఎవరు ఎటువంటి సాధన అయితే వాళ్ళకే ఇష్టంగా ఉంటుందో ఆ ఇష్టాన్ని అనుసరించి అటువంటి సాధన చేసి ప్రతి ఒక్క హృదయంలో భగవానుడి యొక్క అస్తిత్వం అనేది, భగవత్ స్వరూపం అనేది ఇక్కడ నిక్షిప్తంగా ఉండి సర్వ కార్యకలాపాలకు ఆధారభూతమై ఉన్నదని భగవానుడు మనకి ఇక్కడ ఘంటాపథంగా తెలియజేయటం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక ఎవరికి వాళ్ళమే మనం పరిశోధన చేసుకొని మన హృదయంలో ఉన్న ఆత్మరూపకంగా మారిపోవటమే ఇక్కడ మానవుడి యొక్క కర్తవ్యము. ఓం తత్సత్.